హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్స్ని రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్ యొక్క రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ రివిజన్ సిరీస్లో భాగంగా 8 పార్ట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ చాప్టర్ అయిన సిమిలర్ ట్రయాంగిల్లోని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలని డిస్కస్ చేద్దాం. మొదట మనం ఏదైనా చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసే ముందు కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆబ్జెక్టివ్ బిట్స్ని, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంత ఇంట్రడక్షన్ని మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. ఆ రెండింటికి మనకి డిఫరెన్స్ తెలిసి ఉండాలన్నమాట. అంటే సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ. ఇవి మనం జామెట్రీలో ఎక్కువగా వింటూ ఉంటాం. మనం 2 జామెట్రికల్ ఫిగర్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి, అలాగే ఎప్పుడు కాంగ్రుయెంట్ అవుతాయి, ఈ విషయం తెలిసినట్లయితే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఫస్ట్ అసలు సిమిలర్ అని ఎప్పుడు అంటాం అంటే 2 జామెట్రికల్ ఫిగర్స్ ని లేకపోతే 2 ప్లేన్ ఫిగర్స్ ని ఎప్పుడు సిమిలర్ ఫిగర్స్ అంటాం, అలాగే ఎప్పుడు కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. ఓకే, మనకి 2 ఫిగర్స్ ని సిమిలర్ ఫిగర్ అనాలంటే అది ట్రయాంగిల్ కావచ్చు, ఏదైనా క్వాడ్రిలేటరల్స్ కావచ్చు, ఏవైనా ప్లేన్ ఫిగర్స్ కావచ్చు అన్నమాట. వాటి యొక్క షేప్ సేమ్ ఉండాలి, అంటే షేప్ ని కలిగి ఉండాలి. అంటే 2 ఫిగర్స్ కి సేమ్ షేప్ ఉన్నట్లయితే అప్పుడు వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అంటాం అన్నమాట. మనం కాంగ్రుయెంట్ అనాలంటే షేప్ తో పాటు వాటి యొక్క సైజ్ కూడా సేమ్ ఉండాలి. అంటే షేప్ ప్లస్ సేమ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్ గా మాట్లాడుకున్నట్లయితే మనకి 2 డిఫరెంట్ గర్ల్స్ యొక్క బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఒక చిన్న అమ్మాయి, ఒక పెద్ద అమ్మాయి యొక్క బ్యాంగిల్స్ తీసుకున్నట్లయితే 2 కూడా మనకి సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. అంటే సేమ్ షేప్ ని కలిగి ఉన్నాయి, కానీ సైజ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి వీటిని మనం సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఎందుకంటే అవన్నీ కూడా ఒకే షేప్ ని కలిగి ఉంటాయి కాబట్టి. అవి చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, కానీ షేప్ మాత్రం మారదు. కాబట్టి సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. అలాగే స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. అంటే వేటికైతే మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఒకే ఒక మెజర్మెంట్ అవసరం అవుతుందో అవి ఆల్వేస్ సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అనమాట. మనకి సర్కిల్ ని డ్రా చేయాలంటే ఓన్లీ రేడియస్ ఇస్తే సరిపోతుంది కదా, కాబట్టి అవి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. అలాగే మనకి స్క్వేర్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మనకి ఒక మెజర్మెంట్ ఆఫ్ సైడ్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, కాబట్టి ఇవి కూడా మనకి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. అలాగే ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనకి ఆల్వేస్ సిమిలర్ గా ఉంటాయి. వీటి మీద మనకి ఆబ్జెక్టివ్ బిట్స్, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు తరచుగా. నెక్స్ట్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ అండ్ సైజ్ కూడా సేమ్ ఉండాలి. కాబట్టి మనం ఒకే గాల్ యొక్క 2 బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు 2 ఒకే షేప్ లో ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఒకే సైజ్ లో కూడా ఉంటాయి. కాబట్టి అవి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ సిమిలర్ ఫిగర్స్ అవుతాయా అంటే అవుతాయి. ఎందుకంటే ఇక్కడ సేమ్ షేప్ ని కలిగి ఉంటాయి కదా. అంటే ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ బట్ నాట్ కాంగ్రుయెంట్. అంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్ ఫిగర్స్ అవుతాయి, కానీ సిమిలర్ ఫిగర్స్ అన్ని కాంగ్రుయెంట్ అవ్వాలనే రూల్ లేదనమాట. ఎందుకంటే 2 సిమిలర్ ఫిగర్స్ యొక్క సైజ్ కూడా ఈక్వల్ గా ఉంటే అప్పుడు మాత్రమే వాటిని కాంగ్రుయెంట్ అనాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 2 సర్కిల్స్ కాంగ్రుయెంట్ సర్కిల్స్ అవ్వాలి అంటే వాటి రేడియస్ ఈక్వల్ గా ఉండాలి. మనం వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక్క మెజర్మెంట్ చాలు కదా, అది ఈక్వల్ గా ఉంటే అవి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. అట్లాగే 2 స్క్వేర్స్ కాంగ్రుయెంట్ అవ్వాలంటే వాటి యొక్క లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. అట్లాగే ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ యొక్క సైడ్ ఈక్వల్ గా ఉంటే అవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి అన్నమాట.
దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిమిలర్ అండ్ కాంగ్రుయెంట్. ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే టూ ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి? మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా ఒక క్వశ్చన్ ని తరచుగా అడుగుతున్నారు. ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్, లేకపోతే సిమిలర్ ట్రయాంగిల్స్, లేకపోతే సిమిలర్ పాలిగన్స్ అని క్వశ్చన్ అడగొచ్చు అనమాట. దానికి మనకు 2 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ పాలిగన్స్ ఎట్లా అడిగినా మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. 2 triangles are similar if their corresponding angles are equal. Corresponding angles are equal. అంటే 2 ట్రయాంగిల్స్ కావచ్చు, పాలిగన్స్ కావచ్చు, వాటిలో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అవి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ పాలిగన్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండాలి. ఎందుకంటే 2 రేషియోస్ ఈక్వల్ గా ఉంటే వాటిలో ఉన్న టర్మ్స్ అనేవి ప్రపోర్షనల్ గా ఉన్నాయని చెప్పుకుంటాం కదా, ఆల్రెడీ 8th క్లాస్ లో నేర్చుకున్నాం కదా. కాబట్టి వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఒకేలా ఉండాలి, లేకపోతే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండాలని కూడా రాయొచ్చు అన్నమాట. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్. ఓకే, ఈ 2 పాయింట్స్ అన్నమాట. అంటే ఈ ఆన్సర్ మనం రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నా ఇవే రాస్తాము, రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ పాలిగన్స్ అన్నా కూడా ఇవే రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి 2 ట్రయాంగిల్స్ ఏ సందర్భంలో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అంటే దానికి మనకి 3 రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సిమిలారిటీ రూల్స్ అంటాం. అవి ఏంటంటే ఫస్ట్ది ఏఏఏ సిమిలారిటీ రూల్, అలాగే మనకి ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ రూల్ అండ్ ఎస్ఏఎస్ సిమిలారిటీ రూల్. అంటే మనకి 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, ఇవి డెఫినేషన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ 3 రూల్స్ యొక్క డెఫినేషన్స్ నేర్చుకోండి. మనకి 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఇది ఏఏఎస్ అంటే యాంగిల్ 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 సిమిలారిటీ రూల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్ఎస్ఎస్, 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలాగే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి అన్నమాట. ఇది మనకి ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ రూల్. నెక్స్ట్ ఎస్ఏఎస్ సిమిలారిటీ రూల్, 2 ట్రయాంగిల్స్ లో ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండి వాటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే అప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏఏఏ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, పిక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. అప్పుడు ఈ P కి ఈక్వల్ గా ఉంది, అలాగే ఈ B దగ్గర ఉన్న యాంగిల్ Q కి ఈక్వల్ గా ఉంది, అట్లాగే C దగ్గర ఉన్న యాంగిల్ R కి ఈక్వల్ గా ఉంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. అప్పుడు వాటికి ఎదురుగా ఉండే సైడ్స్ కూడా మనకి ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ A కి ఆపోజిట్ సైడ్ ఏంటి BC, అలాగే P కి ఆపోజిట్ సైడ్ ఏంటి QR, వీటి రేషియో. అలాగే B కి ఆపోజిట్ సైడ్ AC, అలాగే Q కి ఆపోజిట్ సైడ్ PR ఈక్వల్, అలాగే సిఆర్ ఆపోజిట్ సైడ్స్ ఏబి బై పిక్యూ కూడా అవుతుంది. అలాగే ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలారిటీ సింబల్ కదా, ట్రయాంగిల్ పిక్యూఆర్ అని రాయొచ్చు అన్నమాట. కానీ ఇట్లా రాసేటప్పుడు మనం కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ ప్లేస్ లో ఉండేటట్టు రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ ఇట్లా డిఎఫ్ ట్రయాంగిల్ లో ఈ ఏ యాంగిల్ ఏమో ఈకి ఈక్వల్ గా ఉంది, బి యాంగిల్ ఏమో ఎఫ్ కి ఈక్వల్ గా ఉంది, సి యాంగిల్ ఏమో డి కి ఈక్వల్ గా ఉంటే అప్పుడు మనం ఇట్లా రాయకూడదు. ఇట్లా ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసేస్తాం సాధారణంగా, కానీ అలా రాయడం తప్పు అన్నమాట. ఎందుకు ఇక్కడ యాంగిల్ అనేది దీని యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి ఈ అవుతుంది, ఆ 2 యాంగిల్స్ ఈక్వల్. కాబట్టి దీన్ని ఎలా రాయాలి, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏ యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఈ, B కి F అండ్ C కి D కదా, ఇట్లా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని మైండ్ లో ఉంచుకోవాల్సి ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ అంటే మనకి 2 ట్రయాంగిల్స్ లో
మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే డిఈఎఫ్ అని మరొక ట్రయాంగిల్ ఉంది. ఇందులో ఏబికి అలాగే డిఈకి ఉన్న రేషియో, నెక్స్ట్ బీసీకి ఈఎఫ్కి ఉన్న రేషియోకి ఈక్వల్ గాను, అలాగే ఏసీకి డిఎఫ్కి ఉన్న రేషియోకి ఈక్వల్ గా ఉన్నట్లయితే, అంటే ఇక్కడ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. యాంగిల్ ఏ యాంగిల్ డికి, యాంగిల్ బి యాంగిల్ ఈకి, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఎస్ఏఎస్ సిమిలారిటీ రూల్. మనకి టూ ట్రయాంగిల్స్ లో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ XYZ అనే మరొక ట్రయాంగిల్ ఉంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బి యాంగిల్ వై కి ఈక్వల్ గా ఉంది, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ వై. నెక్స్ట్ దాని యొక్క ఇంక్లూడెడ్ సైడ్, అంటే యాంగిల్ బి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏంటి, ఏబి అండ్ బిసి. అలాగే యాంగిల్ వై యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏంటి, XY అండ్ YZ. వాటి యొక్క రేషియో కూడా ఈక్వల్ గా ఉన్నట్లయితే అండ్ ఏబి బై XY ఈక్వల్ టు BC బై YZ అయినట్లయితే అప్పుడు టూ ట్రయాంగిల్స్ కూడా ఏమవుతాయి అనమాట, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అనమాట. అలాగే ఒకవేళ మనకి ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ట్రయాంగిల్లో అట్లాగే టూ యాంగిల్స్, డిఎఫ్ ట్రయాంగిల్లో మరొక టూ యాంగిల్స్ కి ఈక్వల్ గా ఉంటాయి, అప్పుడు ఆటోమేటిక్ గా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. ఎందుకంటే మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి, ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఈజ్ 180 degrees. అంటే ఇందులో ఈ టూ యాంగిల్స్ ఇందులో టూ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏఏ కొరిల్లరీ అంటాం. జస్ట్ ఫస్ట్ ట్రయాంగిల్ లో టూ యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్ లో టూ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేసేయచ్చు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఈ సిమిలారిటీ రూల్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, దీన్నే మనకి థేల్స్ థియరం అని కూడా అంటూ ఉంటున్నాడు. ఈ డెఫినేషన్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వీటి యొక్క స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని, లేకపోతే రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, దీన్నే మనం థేల్స్ థియరం అని కూడా అంటున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకి థేల్స్ థియరం ఏం చెప్తుంది, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ కి ప్యారలల్ గా డ్రా చేసిన సైడ్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బీసీకి ప్యారలల్ గా డిఏ అనే ఒక లైన్ సెగ్మెంట్ ని డ్రా చేసాం. అప్పుడు ఇది మిగిలిన టూ సైడ్స్ ని టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అది మిగిలిన టూ సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తాయి. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లు ఈ సైడ్ మిగిలిన టూ సైడ్స్ ని డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో మనకి గివెన్ ఏంటంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. అంటే డిఈ అనే ఒక లైన్ ని బీసీకి ప్యారలల్ గా డ్రా చేస్తే ఆ లైన్ ఏం చేస్తుంది, మిగిలిన టూ సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లు డివైడ్ చేస్తుంది అని అర్థం అనమాట. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే నెక్స్ట్ దీని యొక్క కాన్వర్స్ ఏంటంటే సేమ్ ఇలాగే చేస్తాం మనం. ఏంటంటే ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ట్రయాంగిల్లో టూ సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేసే లైన్ సెగ్మెంట్ థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఇది రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లు డిఈ ఉందనుకోండి, అప్పుడు డి అనేది థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ ఇది గివెన్ ప్రూవ్ రిక్వైర్డ్ టు ప్రూవ్ అవుతుంది, రిక్వైర్డ్ టు ప్రూవ్ గివెన్ అవుతుంది అనమాట. అంటే ఇఫ్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయినట్లయితే అప్పుడు డిఈ ఈజ్ ప్యారలల్ టు డిసి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి అయితే మనం ఏం రాసుకోవచ్చు, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాసుకోవచ్చు. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. అలా కాకుండా మనకి ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లు డిఏ అనే ఒక లైన్
ఏబిఎస్సిని డివైడ్ చేసినట్లయితే అది ఆటోమేటిక్ గా థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. కాబట్టి ఇదేమో కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. వీటిని బేస్ చేసుకుని ఇవి స్టేట్మెంట్స్ చదువుకోవాలి, అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని తరచుగా మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీటిని అప్లై చేయడం తెలిసి ఉండాలన్నమాట. ఏ ఏ సందర్భాల్లో వీటిని అప్లై చేసుకోవాలనేది తెలిసి ఉండాలి. దిస్ ఈస్ ద థేల్స్ థీరం అండ్ ఇట్స్ కాన్వర్స్. నెక్స్ట్ మనకి సిమిలారిటీ మీద కొన్ని కీ పాయింట్స్ మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి యొక్క పెరిమీటర్స్ దాని యొక్క సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ డిఈఎఫ్ కి సిమిలర్ అనుకున్నాం. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినట్లయితే మనకి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కి అలాగే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కి రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. వాటి కరెస్పాండింగ్ సైడ్ యొక్క రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది. అంటే కరెస్పాండింగ్ సైడ్స్ అంటే ఏబి బై డిఈ కి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే బిసి బై ఈఎఫ్ కి అలాగే ఏసి బై డిఎఫ్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అంటే perimeters of 2 similar triangles are equal to the ratio of their corresponding sides. అంటే ratio of perimeters of 2 similar triangles is equal to the ratio of their corresponding sides అని చెప్పొచ్చు అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఒకవేళ వీటి ఏరియాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 similar triangles is equal to the squares of the ratio of their corresponding sides. అంటే సైడ్స్ యొక్క స్క్వేర్స్ కి రేషియో కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఎలా ఉంటుంది అనమాట. వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియోలో ఉంటుంది. అంటే ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై EF స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. ఇది అన్నమాట. పెరిమీటర్స్ అయితే అదే రేషియోలో ఉంటుంది, సైడ్స్ యొక్క రేషియోలోనే ఉంటుంది. కానీ ఏరియాస్ అయితే సైడ్స్ కి స్క్వేర్స్ కి ఉండే రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది. అట్లా ఇక్కడ మనకి ఏరియాస్ అడిగినప్పుడు సైడ్స్ కి స్క్వేర్స్ అలాగే మీడియన్స్ యొక్క స్క్వేర్స్ అలాగే ఆల్టిట్యూడ్స్ యొక్క స్క్వేర్స్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏరియా ఆఫ్ the ratio of 2 similar triangles is equal to the squares of their corresponding medians, squares of their corresponding altitudes. ఇక్కడ ఏరియా వచ్చినప్పుడు స్క్వేర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ వచ్చినప్పుడు స్క్వేర్ రాదు. ఈ 2 విషయాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకున్నట్లయితే దీని మీద బేస్ అయ్యి అడిగే క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం పైథాగరస్ థీరం. దీన్నే మనం బౌధాయన థీరం అంటాం. పైథాగరస్ దీన్నే బౌధాయన థీరం అని కూడా పిలుస్తారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఇన్ జామెట్రీ. దీన్ని ఓన్లీ జామెట్రీలోనే కాకుండా మిగిలిన చాప్టర్స్ లో కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం, స్క్వేర్స్ ఆ సమయంలో అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాం. అందులో రైట్ యాంగిల్ బి అనేది విర్టెక్స్ దగ్గర ఉన్నట్లయితే అప్పుడు ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఈ స్టేట్మెంట్ కూడా మనకి షార్ట్ ఆన్సర్ గా అడగడానికి అవకాశం ఉంది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలిన 2 సైడ్స్ ఏ ఆర్డర్ లో రాసినా పర్లేదు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది అనమాట. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇందులో హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్పొచ్చు అనమాట. రైట్ యాంగిల్ బట్టి ఇది మారిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ బి దగ్గర కాకుండా ఏ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ మారిపోతుంది. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదనమాట. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క కాన్వర్స్.
అదేంటంటే మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్ లో, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కాదు, ఏదైనా ఒక ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనే ఒక ట్రయాంగిల్ లో స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. మిగిలిన టూ సైడ్స్ ఏంటి? పీక్యూ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నారు కదా, క్యూఆర్ స్క్వేర్ అయినట్లయితే అప్పుడు ద యాంగిల్ ఆపోజిట్ ద ఫస్ట్ సైడ్ ఈజ్ రైట్ యాంగిల్. మనం ఫస్ట్ సైడ్ ఏం తీసుకున్నాం? పీక్యూ తీసుకున్నాం. దాని యొక్క ఆపోజిట్ యాంగిల్ ఏంటి? క్యూ కదా, ఇది రైట్ యాంగిల్ అవుతుంది అని అన్నమాట. దిస్ ఈజ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. ఇక్కడేమో మనకి యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అని ఇచ్చారు. అప్పుడు ఏమైంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఒక ట్రయాంగిల్ లో స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. Then the side opposite to first side, the angle opposite to first side is right angle. ఇవి కూడా దీని మీద బేస్ అయ్యి మనకి తరచుగా ఆబ్జెక్టివ్ బిట్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తారు, ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్, దెన్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్. అంటే పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ లో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ అయినట్లయితే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏ సైడ్ తీసుకున్నాం? పిఆర్ సైడ్ తీసుకున్నాం. దానికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఏమవుతుంది? క్యూ కదా. కాబట్టి క్యూ అనే వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. దెన్ ఇక్కడ సి అనే యాంగిల్ 90 degrees అయింది. మనకి ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏబి. ఈ లెటర్ ఏంటి? ఏబి కదా. అంటే ఏబి స్క్వేర్ అని స్టార్ట్ చేయాలి మనం. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బిసి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అవుతుంది అన్నమాట. మనం లోవర్ కేస్ లెటర్స్ లో కూడా రాయొచ్చు అనమాట. ఇది పైథాగరస్ థీరం. ఎట్లా అంటే మనకి క్యాపిటల్ ఏ కి ఆపోజిట్ సైన్ ఏమో స్మాల్ ఏ తోటి, క్యాపిటల్ బి కి ఆపోజిట్ సైన్ స్మాల్ బి తోటి, క్యాపిటల్ సి కి ఆపోజిట్ సైన్ స్మాల్ సి తోటి రిప్రజెంట్ చేస్తాం. వాడు లోవర్ కేస్ లెటర్స్ ఇక్కడ రాశారు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దెన్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్. అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుందండి? ఇలా సింగిల్ లెటర్స్ లో ఉన్నప్పుడు ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తామో అక్కడే ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ ఏ అనేది రైట్ యాంగిల్ అవుతుంది అనమాట. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న డిస్కస్ చేసిన పాయింట్స్ మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మనకి క్వశ్చన్స్ ని అంటే లాంగ్ ఆన్సర్ కావచ్చు, షార్ట్ ఆన్సర్ కావచ్చు, వాటిని ఆన్సర్ చేయడంలో చాలా సహాయపడతాయి అనమాట. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్ మనకి ఈ చాప్టర్ లోంచి 99% లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా కన్స్ట్రక్షన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కన్స్ట్రక్షన్స్ ని ఒక 3 మోడల్స్ ఉన్నాయి, ఇంచుమించు అన్ని ఒకే మోడల్ అన్నమాట. వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి, బాగా ప్రాక్టీస్ చేయండి. పైగా ఇది వరకు మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి, దానికి కొన్ని మార్క్స్ అలాట్ చేసేవారు. అలాగే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాయాల్సి వచ్చేది. కానీ ఈ మధ్యన ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో ఓన్లీ కన్స్ట్రక్షన్ కి మాత్రమే ఫుల్ మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చారు, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 4 cm, 5 cm and 6 cm. Then construct a triangle similar to it whose sides are 2/3 of the corresponding sides of the first triangle అని ఇచ్చారు. దీనికి డైరెక్ట్ గా మనం కన్స్ట్రక్షన్ డ్రా చేసేసినట్లయితే పర్ఫెక్ట్ గా మనకి ఫుల్ మార్క్స్, అది 6 మార్క్స్ కావచ్చు, 8 మార్క్స్ కావచ్చు, ఫుల్ గా అలాట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. స్టెప్ బై స్టెప్ ఎట్లా అంటే ఫస్ట్ ఈ మెజర్మెంట్స్ తో ఒక ట్రయాంగిల్ డ్రా చేసినందుకు ఒక 2 మార్క్స్, అలాగే దానికి ఒక ఆపోజిట్ గా అంటే వెర్టెక్స్ కి ఆపోజిట్ గా మనం ఎక్యూట్ యాంగిల్ తీసుకుంటాం కదా, అది డ్రా చేసినందుకు 1 మార్కు, అలాగే ఈక్వల్ డిస్టెన్స్ లో పాయింట్స్ లొకేట్ చేసినందుకు 1 మార్క్స్, ఇట్లా అనమాట. ఇలాగా ఒక స్టెప్ బై స్టెప్ మార్క్స్ అలాట్ చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి మనకి కన్స్ట్రక్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మనం ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఈ కన్స్ట్రక్షన్ ని ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్
ఏంటంటే 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ ఉన్న ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేసి దానికి సిమిలర్ గా ఉండాలి, అట్లాగే సైడ్స్ కి 2/3 టైమ్స్ ఉండేటట్లు ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ రేషియో అనేది 2/3 అని ఇచ్చారు. అంటే ఇది ఏంటి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగాను ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్. ఒకవేళ ఇలా ఇచ్చారు మనకి 4/3 టైమ్స్ అని ఇచ్చారు, ఇదేంటి మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది, మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ లెస్ దాన్ 1 ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ గ్రేటర్ దాన్ 1, ఆఫ్ కోర్స్ కొన్ని సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని కూడా రాస్తాం. అంటే ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ ని డ్రా చేసాం, ఇట్లా రేషియో 2/3 టైమ్స్ ఇస్తే దీని యొక్క సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేసినప్పుడు దీనికంటే చిన్నది వస్తుంది అనమాట, అంటే లోపల వైపు వస్తుంది ఆ లైన్ అనేది, సైడ్ అనేది, థర్డ్ సైడ్ అనేది. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి, మనకు ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్స్ తో ఒక ట్రయాంగిల్ డ్రా చేసాం, ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, కాబట్టి దీనికంటే పెద్దగా వస్తుంది, అంటే ఇది పొడిగించుకుంటే మనం ఈ సైడ్స్ ని ఆ థర్డ్ సైడ్ ఇట్లా వస్తుంది అనమాట, బయట వైపు వస్తుంది అనమాట. ఇక్కడేమో ఇది ఒరిజినల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది మనకి దానికి సిమిలర్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనకి ఇది ఒరిజినల్ ట్రయాంగిల్, ఇది దాని యొక్క సిమిలర్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే ఫస్ట్ అసలు మనం దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ తో ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇలా 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మాక్సిమం లాంగెస్ట్ సైడ్ ని ఫస్ట్ తీసుకోండి. లేకపోతే వీటిని సైడ్స్ లెట్ AB ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, BC ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అండ్ AC ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అనుకుని ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం AB డ్రా చేయొచ్చు, BC డ్రా చేయొచ్చు, AC డ్రా చేయొచ్చు. మనకి లాంగెస్ట్ సైడ్ ని డ్రా చేసినట్లయితే ట్రయాంగిల్ చూడడానికి బాగుంటుంది అనమాట. కాబట్టి నేను ఫస్ట్ AC డ్రా చేస్తున్నాను. ఓకే, స్కేల్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి 6 సెంటీమీటర్స్ వరకు ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం. ఓకే, ఇదేమిటి మనకి మనం AC ని డ్రా చేసాం. తర్వాత మిగిలిన అంటే ఈ సైడ్ ని డ్రా చేసాం. ఇప్పుడు ఈ 2 సైడ్స్ ని మనం కాంపాస్ ఉపయోగించి డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తాం, కాంపాస్ తీసుకుని 4 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుంటాం. ఓకే, కాంపాస్ ని నీడిల్ ఏమో మనకి 0 దగ్గర ఉంచుతాం, అలాగే పెన్సిల్ మనం 4 సెంటీమీటర్స్ వరకు తీసుకువెళ్తాం. ఇప్పుడు మనం దేన్ని డ్రా చేస్తున్నాం, ఏబిని డ్రా చేస్తున్నాం. ఏబిలో ఏ వెర్టెక్స్ ఉంది, ఇక్కడ ఏ అనే వెర్టెక్స్ ఉంది కాబట్టి ఈ నీడిల్ తీసుకొచ్చి ఏ దగ్గర ఉంచుతాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఆర్క్ డ్రా చేయాలి దీని సహాయంతో. ఓకే, ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ బీసీని డ్రా చేయాలి, అంటే 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఓకే, ఒకసారి మనం 5 సెంటీమీటర్స్ తీసుకుందాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ బీసీలో మనకి ఏ వెర్టెక్స్ కనిపిస్తుంది, బి అనే వెర్టెక్స్ కనిపిస్తుంది, ఇక్కడ సి అనే వెర్టెక్స్ కనిపిస్తుంది కదా, కాబట్టి మనం సి దగ్గర నీడిల్ని ఉంచాలన్నమాట. ఓకే, ఇప్పుడు సి దగ్గర నీడిల్ని ఉంచి ఓకే మరొక ఆర్క్ డ్రా చేస్తున్నాను. ఇవి రెండు మనకి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కదా, ఇది ఇక్కడ ఏసి ఉంది, అంటే ఇది బి అనే వెర్టెక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్కేల్ తీసుకుని ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని జాయిన్ చేయాలి. ఓకే, స్కేల్ తీసుకున్నాను. ఈ బి అనే వెర్టెక్స్ ని సి తోటి అలాగే ఏ తోటి జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చిన మెజర్మెంట్స్ తో ఒక ట్రయాంగిల్ ని డ్రా చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి,
ఈ యాంగిల్ ఏ దగ్గర దీనికి ఆపోజిట్ గా ఒక ఎక్యూట్ యాంగిల్ ని డ్రా చేయాలి, అంటే ఒక రే ని డ్రా చేయాలి. అంటే ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండే యాంగిల్ మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం కదా. ఓకే, ఇక్కడ ఏ దగ్గర స్కేల్ ఉంచి అది ఎంత యాంగిల్ అయినా కావచ్చు, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే చాలు అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక ఎక్యూట్ యాంగిల్ డ్రా చేస్తున్నాను, ఒక రేని డ్రా చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్, ఏఎక్స్ అనే ఒక రేని డ్రా చేసాం. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి, మనకి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారు. మనకి ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే న్యూమరేటర్ డినామినేటర్ లో ఏది లార్జెస్ట్ నెంబర్ చూసుకోండి. ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది, ఒకవేళ 4/3 వస్తే 4 ఉంది. కాబట్టి ఈ రే మీద మనం ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే అన్ని పాయింట్స్ లొకేట్ చేయాలి ఈక్వల్ డిస్టెన్స్ లో, ఒకదానికొకటి సమాన దూరంలో ఉండేటట్లు. ఓకే, దానికోసం మీరు కాంపాస్ ఉపయోగించి లేకపోతే డైరెక్ట్ గా స్కేల్ ఉపయోగించి కూడా లొకేట్ చేయొచ్చు అనమాట. ఇలా స్కేల్ చేశాను, అది 2 సెంటీమీటర్స్ కి ఒక పాయింట్ కావచ్చు, లేకపోతే 1.5 కావచ్చు, ఏదైనా కావచ్చు. లేకపోతే కాంపాస్ తో కూడా మనం పాయింట్స్ లొకేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తున్నాం, 2/3 టైమ్స్ ఉండేటట్లు డ్రా చేయాలి. కాబట్టి ఇందులో లార్జెస్ట్ వాల్యూ 3 సెంటీమీటర్స్ 3 యూనిట్స్ కాబట్టి 3 పాయింట్స్ లొకేట్ చేయాలి ఈక్వల్ డిస్టెన్స్ లో. ప్రతి 2 సెంటీమీటర్స్ కి ఒక పాయింట్ తీసుకుంటాను, అంటే ఇక్కడ ఒక పాయింట్, అలాగే 4 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్, అలాగే 6 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్. ఇట్లా నేను 3 పాయింట్స్ లొకేట్ చేశాను అనమాట. ఇక్కడ 1 2 3. ఇక్కడ ఏ కదా, ఏ ఉంది కాబట్టి దీన్ని నేను A1 అని, ఇది A2 అని, దీన్ని A3 అని అనుకుంటున్నాను. ఒకవేళ B ఉంటే B1 B2 B3 అనుకోండి. ఓకే, ఫస్ట్ ఎన్ని పాయింట్స్ తీయాలో చెప్పండి. ఇప్పుడు మనం ఎలా జాయిన్ చేయాలంటే కింద నుంచి పైకి, అది ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే ఫస్ట్ థర్డ్ పాయింట్ ని జాయిన్ చేయాలి. ఒకవేళ ఇది ఇస్తే ఇక్కడ కూడా మనం థర్డ్ పాయింట్ జాయిన్ చేయాలి. అది ప్రాపర్ అయినా ఇంప్రాపర్ అయినా సరే మనం కింద నుంచి పైకి వెళ్ళాలి. ఫస్ట్ 3 పాయింట్స్ అంటే ఈ A3 ని C తో జాయిన్ చేయాలి. ఒక డినామినేటర్ లో 2 ఉంది అనుకోండి, ఈ A2 ని C తో జాయిన్ చేయాలి అన్నమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఓకే, A3 ని C తో జాయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు తర్వాత పైన అంటే సెకండ్ పాయింట్ అంటే A2 నుంచి దీనికి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయాలి. అది AC ని ఎక్కడో ఒక చోట పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, దాన్ని C' అని పేరు పెట్టుకుంటాం. దానికోసం మనం సెట్ స్క్వేర్ ఉపయోగించవచ్చు. మీకు స్కేల్లో లైన్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ కష్టపడకుండా ఇలా పెట్టుకున్నట్లయితే ఈజీగా చేసేసేయచ్చు. కానీ రూల్ ఇది కాదు, మీకు కన్వీనియంట్ ఉండడం కోసం చెప్తున్నాను. ఈ లైన్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇది ప్యారలల్ గా ఉండాలి. ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా మీకు, అవి ప్యారలల్ గా ఉన్నాయో లేదో చూసుకుని ఇట్లా డ్రా చేసేయచ్చు. యాక్చువల్ గా మన ప్రాసెస్ ఏంటంటే సెట్ స్క్వేర్స్ నైనా ఉపయోగించుకోవచ్చు, లేదా కాంపాస్ నైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాంపాస్ ఉపయోగిస్తే కనుక ఇట్లా మనం A3 దగ్గర ఉంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఇట్లా ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసేటట్లు ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, మనం సేమ్ రేడియస్ తో దాన్ని డిస్టర్బ్ చేయకుండా A2 దగ్గర కూడా ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీని యొక్క లెంత్ ఈ పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ ని చూసుకోవాలి. అంటే ఈ కాంపాస్ తోటి మనం ఏం చేసాం, ఈ 2 పాయింట్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు అంతే డిస్టెన్స్ తో ఈ ఆర్క్ ని కట్ చేయాలన్నమాట. ఇంతే రేడియస్ తో, అంటే ఈ పాయింట్ రెండు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని కాంపాస్ తో చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం అంతే రేడియస్ తో దీన్ని కట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ A2 ని దీనికి జాయిన్ చేసినట్లయితే దీనికి ప్యారలల్ లైన్ వస్తుంది అన్నమాట.
ఓకే, ఇది సి కాబట్టి ఇది సి డాష్ అని రాస్తాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ దీనికి ప్యారలల్ గా సి డాష్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి మనం. అది కూడా సేమ్ కాంపాస్ ఉపయోగించినట్లయితే ఇట్లానే డ్రా చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం కాంపాస్ ని సి దగ్గర ఉంచుతాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం, రెండింటిని ఇంటర్సెక్ట్ చేసేటట్లు. సేమ్ రేడియస్ తో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కి ఉన్న డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకే, అంతే రేడియస్ తో ఈ ఆర్క్ ని కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ సి డాష్ ని ఈ పాయింట్ తో ఇంటర్సెక్ట్ చేసేటట్లు అంటే జాయిన్ చేసేటట్లు ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇది మనకి బి డాష్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏ సి డాష్ బి డాష్ అనేది మనకు కావాల్సిన సిమిలర్ ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ ఏబిసి అనమాట. కావాల్సిన స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం, ఇచ్చిన మెజర్మెంట్స్ తో ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాం కదా, దాన్ని అంతటిని ఒకే పాయింట్ లో రాసేస్తాం. ఎట్లా అంటే కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఏబిసి with measurements AB equal to 4 centimeters, BC equal to 5 centimeters and AC equal to 6 centimeters. అది ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఏం చేస్తాం, మనం డ్రా యాంగిల్ BAX acute యాంగిల్, లేకపోతే డ్రా an acute యాంగిల్ CAX అన్నమాట. CAX acute యాంగిల్ డ్రా చేసాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏ రాసాం, 3 పాయింట్స్ లొకేట్ చేసాం కదా, ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. లొకేట్ A1, A2, A3 such that A1 equal to A1, A2 equal to A2, A3 అని రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చేస్తాం, మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, A3 ని C ని జాయిన్ చేస్తాం. జాయిన్ A3 అండ్ C. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏం చేస్తాం, దీనికి ప్యారలల్ గా A2 C డాష్ ని డ్రా చేస్తాం. నన్ను డైరెక్ట్ ఇలా రాసేయచ్చు. డ్రా, మనం ఫస్ట్ ఏది డ్రా చేస్తామో డ్రా చేయాలి. అంటే A2 C డాష్ ప్యారలల్ టు అని రాయడానికి ఇలా రాస్తాం. A3C. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏం చేస్తాం, ఈ సి డాష్ బి డాష్ అనే ప్యారలల్ లైన్ సిబికి డ్రా చేసాం కదా, కాబట్టి ఏం రాస్తాం మనం, డ్రా సి డాష్ బి డాష్ ప్యారలల్ టు సిబి. మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చేసింది కదా, సిబి. ఓకే, సెవెంత్ పాయింట్ అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏ సి డాష్ బి డాష్ ఈజ్ రిక్వైర్డ్ ట్రయాంగిల్ అని రాసేస్తాం. ఇదన్నిటికీ మనకు ఒకే ప్రాసెస్. ఇదేంటి, మనకి ఎక్యూట్ యాంగిల్ ఇచ్చినప్పుడు, ఒకవేళ మనకి అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఎక్యూట్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, ఒకవేళ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినా కూడా మనకి ఇలా చేస్తాం. కాబట్టి ఇక్కడ సైడ్స్ ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ మనకి కన్స్ట్రక్ట్ an isosceles triangle whose base is 8 centimeters and altitude is 4 centimeters. Then draw another triangle whose sides are 1.5 times the corresponding sides of the isosceles triangle. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఏమి ఇచ్చారు, 1/2 అని ఇచ్చారు. దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయొచ్చు కదా. 2 1s are 2, 2 కు 1 యాడ్ చేస్తే అంటే 3/2 టైమ్స్ ఉండేటట్లు మనం సిమిలర్ ట్రయాంగిల్ ని డ్రా చేయాలి ఇచ్చిన ట్రయాంగిల్ కి. కాకపోతే ఇక్కడ ఏం ఇచ్చారు, బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ బేస్ డ్రా చేద్దాం. బేస్ 8 సెంటీమీటర్స్ ఉండేటట్లు బేస్ డ్రా చేస్తాం. ఓకే, 0 నుంచి 8 వరకు తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబి అనుకుందాం. ఏబి ఇది 8 సెంటీమీటర్స్. ఇక్కడ ఆల్టిట్యూడ్ ఇచ్చారు. ఆల్టిట్యూడ్ అంటే దాన్ని హైట్ అంటాం కదా. అంటే మనం దీనికి
4 సెంటీమీటర్స్ అంటే 4 సెంటీమీటర్స్ హైట్ ఉండేటట్లు సి అనే పాయింట్ ని లొకేట్ చేయాలి. దానికోసం దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా డ్రా చేస్తాం? మనకి ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఏ ని సెంటర్ గా తీసుకుంటాం. ఏబిలో సగం అంటే ఎక్కువ దూరం ఈ పెన్సిల్ ని తీసుకువెళ్ళి ఈ రేడియస్ ఇంకా మార్చకూడదు. ఈ రేడియస్ తో మనం 4 ఆర్క్స్ ని డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే పై ఏ అనే సెంటర్ తో పైన ఒక ఆర్క్, అట్లాగే నెక్స్ట్ కింద ఒక ఆర్క్, నెక్స్ట్ ఇదే రేడియస్ తో ఇప్పుడు బి ని సెంటర్ గా తీసుకుని ఇంతకు ముందు డ్రా చేసిన ఆర్క్స్ ని కట్ చేస్తాం అన్నమాట. ఇది థర్డ్ ఆర్క్, అట్లాగే నెక్స్ట్ కింది వైపు. ఓకే, ఇట్లా 4 ఆర్క్స్ డ్రా చేసాం కదా. ఇప్పుడు వీటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఈ రెండింటిని మనం జాయిన్ చేయాల్సి ఉందన్నమాట. దీన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఎన్ అనో ఎక్స్వై అనో ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఇది మనకి ఏబికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అలాగే దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, కాబట్టి ఓ నుంచి 4 సెంటీమీటర్స్ హైట్ లో ఒక పాయింట్ ని లొకేట్ చేయాలి మనం. ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది సి అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏసీని బీసీని జాయిన్ చేయాలి మనం. ఇప్పుడు మనం ఏం చేసాం అనమాట, ఒక ట్రయాంగిల్ డ్రా చేసాం. 8 సెంటీమీటర్స్ బేస్, అలాగే 4 సెంటీమీటర్స్ ఆల్టిట్యూడ్ ఉండేటట్లు ఒక ట్రయాంగిల్ డ్రా చేసాం. ఇప్పుడు మనకి దీని యొక్క సైడ్స్ కి 3/2 టైమ్స్ ఉండేటట్లు ఒక సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. దానికోసం ఏం చేస్తాం? ఏ దగ్గర ఒక ఎక్యూట్ యాంగిల్ డ్రా చేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఒక ఎక్యూట్ యాంగిల్ డ్రా చేస్తున్నాను. దీన్ని ఏఎక్స్, ఈ రేని ఏఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఏదో చూసుకోవాలి. 3 కదా, 3 పాయింట్స్ లొకేట్ చేయాలి. మరి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేది. అది 2 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, 1.5 మీ ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. కాంపాస్ తో కూడా డ్రా చేయొచ్చు అన్నమాట. ఓకే, 3 సెంటీమీటర్స్ చొప్పున, 2 సెంటీమీటర్స్ చొప్పున మీకు అవైలబిలిటీని బట్టి నేను 3 సెంటీమీటర్స్ చొప్పున ఒక్కొక్క పాయింట్ లొకేట్ చేస్తాను. ఎట్లా అయినా పర్వాలేదు అనమాట. ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను? ఇది A1 అనుకుంటున్నాను, ఇది A2 అండ్ A3 అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ సెకండ్ పార్ట్ ని జాయిన్ చేయాలి B తో అనమాట. అంటే A టు B ని జాయిన్ చేయాలి మనం. ఓకే, ఏ టు బి ని జాయిన్ చేశాను. తర్వాత పైన అంటే థర్డ్ పాయింట్ అంటే దీనికి ప్యారల్ గా ఇక్కడ గీయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? దీన్ని ప్రొడ్యూస్ చేయాలి, మనం దీన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ రెండు సైడ్స్ ని కూడా మనం ఫస్ట్ ప్రొడ్యూస్ చేసుకోవాలి.
ఓకే, ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై, ఇది జెడ్ అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీనికి ప్యారల్ గా మనం A3 నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. అది ఈ BYని ఒక చోట ఖండిస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ పాయింట్ నుంచి BCకి ప్యారల్ గా డ్రా చేయాలి. దానికి మీరు డైరెక్ట్ గా కాంపాస్ లైన్ ఉపయోగించవచ్చు, లేకపోతే డైరెక్ట్ స్కేల్ మీరు డ్రా చేయగలిగితే దీనికి ప్యారల్ గా ఇట్లా ఉంచి ఇక్కడ చూడండి, గ్యాప్ చూడండి, ఈ ఎడ్జ్ కి ప్యారల్ గా ఉండేటట్లు చూసుకుని ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకే, ఇది బి కాబట్టి దీన్ని ఏమనుకుంటాం మనం, బి డాష్ అనుకుంటాం. ఓకే, తర్వాత మళ్ళీ బి డాష్ నుంచి ఈ బీసీకి ప్యారల్ గా మనం ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా ఈ ఎడ్జ్ కి మనం డ్రా చేసిన లైన్ ప్యారల్ గా ఉందో లేదో చూసుకుని జాయిన్ చేస్తాము. ఓకే, ఇది సి కాబట్టి సి డాష్ అవుతుంది. ఇదే మనకి ఏ బి డాష్ ఈ డాష్ అనేది రిక్వైర్డ్ ట్రయాంగిల్ అవుతుంది. యాజ్ యూజువల్ గా మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్కసారి మనకి యాంగిల్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR in which PQ equal to 4 centimeters, QR equal to 6 centimeters, angle PQR equal to 70 degrees. Construct triangle such that each side of the new triangle is 3/4 times. అంటే ఒరిజినల్ ట్రయాంగిల్ కి సైడ్స్ కి 3/4 టైమ్స్ ఉండేట్లు దానికి సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఫస్ట్ నేను అసలు ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మనకి PQR ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చారు. అంటే PQ 4 సెంటీమీటర్స్, QR 6 సెంటీమీటర్స్. ఇక్కడ యాంగిల్ PQ అంటే Q అనే వెర్టెక్స్ దగ్గర యాంగిల్ ఇవ్వడం జరిగింది. మధ్యలో లెటర్ Q కదా, అంటే Q దగ్గర 70 డిగ్రీస్ ఉందన్నమాట. కాబట్టి మనం PQ డ్రా చేసిన పర్లేదు, ఫస్ట్ QR డ్రా చేసిన పర్లేదు, ఎందుకంటే ఖచ్చితంగా Q ఉన్న వెర్టెక్స్ ఉన్న లైన్ సెగ్మెంట్ ని డ్రా చేయాలి. ఇది లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఫస్ట్ నేను QR డ్రా చేస్తాను. స్కేల్ తీసుకున్నాను, ఎన్ని సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది మనం ఏం డ్రా చేసాం, QR అనే లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం 6 సెంటీమీటర్స్ లెంత్ ఉండేటట్లు. ఇప్పుడు మనం Q దగ్గర 70 డిగ్రీస్ ఉండేటట్లు మనం ఒక రే డ్రా చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ప్రొట్రాక్టర్ తీసుకుంటాం. ఇప్పుడు మనం Q అనే వెర్టెక్స్ దగ్గర డ్రా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొట్రాక్టర్ యొక్క ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ వెర్టికల్ హారిజాంటల్ లైన్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ Q అనే పాయింట్ దగ్గరికి వచ్చేటట్లు చూస్తాం. అలాగే మనం డ్రా చేసిన లైన్ ఈ లైన్ ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అయ్యేటట్లు చూసి 70 దగ్గర మనం ఒక పాయింట్ ఉంచుతాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రొట్రాక్టర్ ని తీసేసి ఈ Q ని ఆ పాయింట్ ని జాయిన్ చేస్తాము. ఇట్లా ఒక రేని డ్రా చేస్తాం. ఫస్ట్ ఇది సమ్ ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ యాంగిల్ ఎంత, 70 డిగ్రీస్. తర్వాత మనకి PQ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాంపాస్ తీసుకుంటాం. కాంపాస్ మీద మనం 4 సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ PQ లో ఏ వెర్టెక్స్ కనిపిస్తుంది, మనకి Q అనే వెర్టెక్స్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉంచాలి మనం ఈ కాంపాస్ యొక్క నీడిల్ని. అలా కాకుండా R ఉంటే ఇక్కడ ఉంచి దీన్ని కట్ చేస్తానమాట. ఇక్కడ Q కాబట్టి Q దగ్గర ఈ కాంపాస్ యొక్క నీడిల్ని ఉంచాను. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం డ్రా చేసిన ఆ రేని ఒక ఆర్క్ తో కట్ చేస్తాం అన్నమాట. ఇది మనకి ఏమవుతుందంటే P అవుతుంది. ఇప్పుడు మనం స్కేల్ తో ఏం చేయాలి, ఈ P ని R ని జాయిన్ చేయాలి, ఆ రెండు పాయింట్స్ ని జాయిన్ చేయాలి.
ఓకే, ఇది మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్ గా ఏం చేస్తాం, క్యూ దగ్గర ఒక ఎక్యూట్ యాంగిల్ డ్రా చేస్తాం. దాని మీద ఇక్కడ మనకి కింద 4 ఉంది కాబట్టి 4 పాయింట్స్ లొకేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి, మనం కింద నుంచి పైకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ 4th పాయింట్ ని R తో జాయిన్ చేస్తాం. దానికి ప్యారల్ గా తర్వాత 3 ఉంది కదా, 3rd పాయింట్ కి లోంచి ఒక ప్యారల్ లైన్ డ్రా చేస్తాం. అది R' వస్తుంది. మళ్ళీ R' నుంచి దీనికి ప్యారల్ గా మనం R' P' అని మరొక లైన్ డ్రా చేస్తాం. మనకు కావాల్సిన సిమిలర్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, మనం ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాం. ఇది కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం. దీన్ని మీరు ఓన్ గా ట్రై చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేయమని. కన్స్ట్రక్ట్ an ఈక్విలాటరల్ ట్రయాంగిల్ XYZ ఆఫ్ సైడ్ 5 centimeters and construct another triangle similar to XYZ. Each of its side is 4/5 of the sides of triangle XYZ. Equilateral triangle అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే XY ఈక్వల్ టు YZ ఈక్వల్ టు ZX ఆర్ XZ ఈక్వల్ టు 5 centimeters అంటే 5 centimeters ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తారు. తర్వాత కాంపాస్ తో 5 centimeters తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది XY అనుకున్నాం అనుకోండి, 5 centimeters తీసుకుంటాం రేడియస్. X దగ్గర నుంచి ఒక ఆర్క్ ని డ్రా చేస్తాం. మళ్ళీ Y దగ్గర నుంచి కూడా ఒక ఆర్క్ ని డ్రా చేస్తాం. ఎందుకంటే ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అప్పుడు ఇది ఏమవుతుంది, Z అవుతుంది. అప్పుడు స్కేల్ తో మనం XZ ని అలాగే ZY ని మనం జాయిన్ చేస్తే మనకు కావాల్సిన ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వచ్చింది. తర్వాత మనకి 4/5 టైమ్స్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒక ఎక్యూట్ యాంగిల్ ని డ్రా చేస్తాం. AX అనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AY లేకపోతే A అనుకుందాం, XYZ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనం కింద నుంచి పైకి ఫస్ట్ మనం 5 పాయింట్స్ లొకేట్ చేయాలి. 1 2 3 4 5 అన్ని ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేట్లు. ఇది X ఉంది కాబట్టి X1 X2 X3 X4 X5 పాయింట్స్ లొకేట్ చేస్తాం. తర్వాత మనం కింద నుంచి పైకి వెళ్తాం. అంటే ఫస్ట్ 5th పాయింట్ ని జాయిన్ చేస్తాం. దీనికి ప్యారల్ గా ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది Y' అవుతుంది. మళ్ళీ దీనికి ప్యారల్ గా దీని గుండా మరొక లైన్ డ్రా చేస్తాం. ఇది Z' అవుతుంది. ఈ విధంగా మనం సిమిలర్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మీరు ఓన్ గా ప్రయత్నించి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, prove that the sum of the squares of the sides of a rhombus is equal to the sum of the squares of its diagonal. ఇది one of the most important question in similar triangles అన్నమాట. దీని లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా అడుగుతున్నారు, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా కూడా అడుగుతున్నారు. దీన్నే ఇండైరెక్ట్ గా ఇన్ rhombus ABCD prove that AB square plus BC square plus CD square plus AD square equal to AC square plus BD square అని డైరెక్ట్ గా కూడా అడుగుతున్నారు. ఎట్లా అడిగినా మనకి ఒకటే ప్రూఫ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఒక rhombus ఇచ్చారు. ఆ రాంబస్ లో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, ఒక రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఒక రాంబస్ అనుకున్నాం. ఈ AC అండ్ BD దాని యొక్క డయాగోనల్స్ అవి రెండు O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకున్నాం. గివెన్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ABCD ఈజ్ ఏ రాంబస్ and AC, BD are diagonals. Which intersect at O. అంటే O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అని అర్థం అన్నమాట. రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూఫ్ చేయాలి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఏంటి, AB కదా, AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్స్. అంటే AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అని ప్రూఫ్ చేయాలి. ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మనం ప్రూఫ్ లోకి వెళ్తాం. According to properties of rhombus, all sides are equal and the diagonals bisect, perpendicularly bisect each other. We know that in a rhombus, all sides are equal
and diagonals bisect perpendicularly. కాబట్టి ఈ పాయింట్స్ ని బేస్ చేసుకున్నట్లయితే మనం ఏ రాయొచ్చు, దట్ ఈజ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అని రాయొచ్చు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే అండ్ ఏసీ పర్పెండిక్యులర్ టు బిడి అంటే పర్పెండిక్యులర్లీ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అంటే ఈక్వల్లీ కదా, అంటే ఓఏ ఈక్వల్ టు ఓసి అవుతుంది, ఓబి ఈక్వల్ టు ఓడి అవుతుంది. కమా ఓఏ ఈక్వల్ టు ఓసి అండ్ ఓబి ఈక్వల్ టు ఓడి. ఇది పాయింట్ 2 అనుకున్నాం. మనం ఏదైనా ఒక ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కదా, కాబట్టి ఓఏబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి మనం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు, పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఏబి హైపోటెన్యూస్ అవుతుంది కదా, అంటే ఏబి స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, దట్ ఇంప్లైజ్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఓఏ అనేది ఏసీలో హాఫ్ ఉంటుంది, ఎందుకంటే ఓ అనేది మిడ్ పాయింట్ కదా, కాబట్టి మనం ఓఏ ప్లేస్ ఏం రాయొచ్చు, ఏసీ బై 2 అని రాయొచ్చు. ప్లస్ అలాగే ఓబి అనేది బిడిలో హాఫ్ ఉంటుంది, బిడి బై 2 స్క్వేర్ అని రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై 2 స్క్వేర్ చేస్తే 4, బిడి స్క్వేర్ బై 2 స్క్వేర్ చేస్తే 4. ఈ రెండు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు రెండిటికి 4 ఉంది కాబట్టి డినామినేటర్ లో ఏసీ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 4 డివైడ్ చేస్తుంది, దీన్ని ఎల్హెచ్ లో తీసుకుంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అంటే 4ab స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇక్కడ 4ab స్క్వేర్ అంటే ఇందులో 4ab స్క్వేర్ ఉన్నాయి, సెపరేట్ చేసినట్లయితే ab స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్ ప్లస్ ab స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇక్కడ మనం ఈక్వేషన్ 1 నుంచి ఏబి ప్లేస్ లో బీసీ రాయొచ్చు, సిడి రాయొచ్చు, డిఏ రాయొచ్చు. కాబట్టి రీప్లేస్ చేస్తున్నాను అంటే ఏబిని ఎట్లానే ఉంచాను, ఈ ఏబి ప్లేస్ లో బీసీ రాస్తున్నాను, అలాగే ఈ ఏబి ప్లేస్ లో సిడి రాస్తున్నాను, అలాగే ఏబి ప్లేస్ లో డిఏ రాస్తున్నాను. ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, రిక్వైర్డ్ టు ప్రూవ్ లో, హెన్స్ ప్రూవ్డ్. Okay, next 6th one. The hypotenuse of a right angle triangle is 6 meters more than twice the shortest side. If the third side is 2 meters less than the hypotenuse, find the sides of the triangle. Okay, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, అందులో సైడ్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఇచ్చారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం, రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది అనుకుందాం. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏబి అనేది షార్టెస్ట్ సైడ్ అనుకుందాం, దాని యొక్క లెంత్ ఎక్స్ అనుకున్నట్లయితే, ఎక్స్ మీటర్స్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 6 meters మోర్ దాన్ ట్వైస్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్. షార్టెస్ట్ సైడ్ ఎక్స్ అయితే దీనికి ట్వైస్ ఏమవుతుంది, 2x అవుతుంది. దీనికంటే 6 మోర్ దాన్ అంటే ప్లస్ 6 అనమాట. షార్టెస్ట్ సైడ్ యొక్క ట్వైస్ కి 6 ఎక్కువగా ఉంది, దాన్ని ఎలా రాస్తాం, 2x ప్లస్ 6 అని రాస్తాం. అంటే థర్డ్ సైడ్, ఇఫ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 meters లెస్ దాన్ ద హైపోటెన్యూస్, ఈ థర్డ్ సైడ్ హైపోటెన్యూస్ కంటే 2 meters తక్కువ ఉంది, దీంట్లోంచి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 2x, 6 లోంచి 2 మైనస్ చేస్తే 4 అవుతుంది, 2x ప్లస్ 4 అవుతుంది అన్నమాట. లేటర్ షార్టెస్ట్ సైడ్, షార్టెస్ట్
ఈక్వల్ టు ఏబి అనుకుందాం, దాని యొక్క లెంత్ x మీటర్స్ అనుకుందాం. దెన్ హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఏసీ అనుకుందాం. ఇది షార్టెస్ట్ సైడ్ యొక్క డబుల్ కి 6 ఎక్కువ, అంటే 2x ప్లస్ 6 మీటర్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ సైడ్, అండ్ థర్డ్ సైడ్ ఈక్వల్ టు బీసీ. ఇది హైపోటెన్యూస్ కంటే 2 తక్కువ, అంటే 2x ప్లస్ 6 కంటే 2 మీటర్స్ తక్కువ, అంటే 2x ప్లస్ 4 మీటర్స్ అవుతుంది అన్నమాట. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే హైపోటెన్యూస్ అదే మనకి పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు కదా. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం ఏం చెప్పొచ్చు? హైపోటెన్యూస్ స్క్వేర్, ఇక్కడ ఏసీ కదా హైపోటెన్యూస్, అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఏసీ ఎంత? 2x ప్లస్ 6 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏబి ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ స్క్వేర్, బిసి ఏమో 2x ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఇది చూడడానికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది కదా, ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 into 2x into 6 ప్లస్ b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ ఇది కూడా మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ప్లస్ 2ab 2 into 2x into 4 ప్లస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్. మనకి బోత్ సైడ్స్ 2x హోల్ స్క్వేర్ ఉంది కదా, కట్ చేయొచ్చు. ఎలాగో సింప్లిఫై చేసినప్పుడు అది ఎలాగో కట్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైజ్ ఇక్కడ మనకి ఈ మల్టిప్లై చేస్తే 2 2s are 4 4 6 are 24x అవుతుంది ప్లస్ 6 ని స్క్వేర్ చేస్తే 6 6 are 36 ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2 2s are 4 4 4s are 16x అవుతుంది ప్లస్ ఈ 4 స్క్వేర్ చేస్తే 4 4s are 16. ఓకే, అన్ని టర్మ్స్ ని మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే, లేకపోతే వీటినే మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ 16x ప్లస్ 16, ఈ 24x మైనస్ 24x అవుతుంది, 36 మైనస్ 36 ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్. ఈ రెండు మనకి లైక్ టర్మ్స్, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 24 నుంచి 16 మైనస్ చేస్తే 8, లార్జెస్ట్ నెంబర్ మైనస్ మైనస్ 8x. అంటే ఇవి రెండు కూడా మనకి లైక్ టర్మ్స్, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 36 నుంచి 16 మైనస్ చేస్తే 20 అంటే మైనస్ 20 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకి 20ని విడగొట్టాలి. ఎట్లా? 8 వచ్చేటట్లు, మైనస్ చేస్తే 8 వచ్చేటట్లు 20ని మనం డివైడ్ చేయాలి. ఇక్కడ 20 మైనస్ 20ని సబ్ట్రాక్ట్, మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 8 రావాలి, అంటే 2 10s are 20 అవుతుంది. 10 లోంచి 2 మైనస్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ మైనస్ 8 రావాలంటే లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ పెట్టాలి, స్మాలెస్ట్ నెంబర్ కి ప్లస్ పెట్టాలి, ఎందుకంటే సబ్ట్రాక్ట్ చేయాలంటే రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉండాలి కాబట్టి. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10x మైనస్ 20 ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనం x కామన్ తీయచ్చు, అంటే x ఉంటుంది ప్లస్ 2 ఉంటుంది. ఈ రెండిట్లో 10 టేబుల్ పోతుంది కాబట్టి మైనస్ 10 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, మైనస్ కామన్ తీస్తే కాబట్టి ప్లస్ రాసుకుంటాను. 10 టేబుల్ 20లో 2 టైమ్స్ కట్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ మళ్ళీ x ప్లస్ 2 ఉంది రెండిట్లోని, కాబట్టి కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ 10 ఉంటుంది ఈక్వల్ టు 0. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్ ఈజ్ 0. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. కాబట్టి దట్ ఇంప్లైజ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 10 ఈక్వల్ టు 0. దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 2 వస్తుంది, దీని నుంచి x ఈక్వల్ టు 10 వస్తుంది. ఈ x అనేది ఏంటి? సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కదా, మనకి సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనం x వాల్యూ 10 గా తీసుకుంటాం. సిన్స్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ నెవర్ నెగిటివ్,
సో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటాం అన్నమాట 10 మీటర్స్ తీసుకుంటాం అంటే షార్టెస్ట్ సైడ్ వచ్చేసింది దేర్ఫోర్ షార్టెస్ట్ సైడ్ మనం ఎక్స్ అనుకున్నాం కదా x equal to 10 meters. Next hypotenuse. ఏంటా 2x plus 6 x ప్లేస్ లో 10 రాసినట్లయితే 2 into 10 plus 6 2 10s are 20 plus 6 equal to 26 meters అవుతుంది అన్నమాట. అలాగే థర్డ్ సైడ్ ఈక్వల్ టు 2x plus 4 కదా అంటే 2 into 10 plus 4 2 10s are 20 plus 4 equal to 24 meters అవుతుంది. Therefore the sides of the triangle are 10 meters so 26 meters and 24 meters అవుతుంది అన్నమాట. Okay, next prove that 3 times the square of any side of an equilateral triangle is equal to the 4 times the square of the altitude. Okay, మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. దీని యొక్క ఈచ్ సైడ్ ఏ యూనిట్స్ అనుకున్నట్లయితే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఇక్కడ ఏం చేయమంటారు ప్రూవ్ దట్ 3 times the square of any side అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ అంటే సైడ్ ని ఏ అనుకుంటే దాని స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది. దానికి 3 times అంటే 3a స్క్వేర్. అది దేనికి ఈక్వల్ గా ఉంటుందని ప్రూవ్ చేయాలి 4 times the square of the altitude. ఆల్టిట్యూడ్ ని హైట్ అంటాం అంటే ఈ వెర్టెక్స్ నుంచి బేస్ కి డ్రా చేసిన ఈ పర్పెండిక్యులర్ లైన్ మనం ఆల్టిట్యూడ్ అంటాం కదా దాన్ని h అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి గివెన్ ఇచ్చింది ఏంటంటే ABCD ABC is an equilateral triangle. Whose side is A units and altitude H units అనుకున్నాం. అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంటుంది అనమాట. అలాగే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లో ఈ ఆల్టిట్యూడ్ ఆపోజిట్ సైడ్ ని బైసెక్ట్ చేస్తుంది అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే దీని లెంత్ 4 సెంటీమీటర్స్ అంటే 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అవుతుంది. మరి ఏ సెంటీమీటర్స్ అనుకుంటే అందులో హాఫ్ ఎంత a/2 అవుతుంది. ఇది a/2 అవుతుంది, ఇది a/2 అవుతుంది. రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి 3 times the square of any side. సైడ్ ఏ అనుకున్నాం స్క్వేర్ ఆఫ్ సైడ్ అంటే a స్క్వేర్ 3 times అంటే 3a స్క్వేర్ ఈక్వల్ టు 4 times the square of altitude 4 times స్క్వేర్ ఆఫ్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ h అనుకున్నాం కదా స్క్వేర్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అంటే 4h స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, ప్రూఫ్ we know that altitude of an equilateral triangle bisects the opposite side. కాబట్టి మనకి BD is equal to DC is equal to a/2 అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ BD ఈక్వల్ టు DC ఈక్వల్ టు a/2 యూనిట్స్ అన్నమాట. మనకి అప్పుడు ABD ఏమవుతుంది ఇది ఆల్టిట్యూడ్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ ABD కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది AB అవుతుంది. అంటే AB స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అంటే BD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్ అవుతుంది.
BD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్. ఇక్కడ AB ప్లస్ ఏ రాయొచ్చు మనం, స్మాల్ ఏ రాయొచ్చు కదా, A స్క్వేర్ ఈక్వల్ టు BD అంటే A/2 రాయొచ్చు స్క్వేర్, AD అంటే H అని రాయొచ్చు H స్క్వేర్. A స్క్వేర్ చేస్తే A స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ బై 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది కదా, ప్లస్ H స్క్వేర్ చేస్తే H స్క్వేర్ అవుతుంది. ఈ A స్క్వేర్ బై 4 ని LH లోకి తీసుకొచ్చినట్లయితే మైనస్ A స్క్వేర్ బై 4 అవుతుంది. A స్క్వేర్ బై 4 ఈక్వల్ టు H స్క్వేర్. LCM తీసుకుంటే 4 ఇంటూ A స్క్వేర్ 4A స్క్వేర్ మైనస్ 1 ఇంటూ A స్క్వేర్ A స్క్వేర్ బై 4 1s are 4 ఈక్వల్ టు H స్క్వేర్. 4A స్క్వేర్ నుంచి ఒక A స్క్వేర్ మైనస్ చేస్తే 3A స్క్వేర్ బై 4 ఈక్వల్ టు H స్క్వేర్. ఈ 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి RH లోకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, అంటే 3A స్క్వేర్ ఈక్వల్ టు 4H స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, 3A స్క్వేర్ ఈక్వల్ టు 4H స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ABCD. ABCD is a trapezium in which AB is parallel to DC and its diagonals intersect each other at point O. Show that AO by CO equal to BO by DO. ఓకే, ఇక్కడ ఒక ట్రెపీజియం ఇచ్చారు. ABCD అనేది ఒక ట్రెపీజియం అట. ట్రెపీజియం అంటే తెలుసు కదా, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. ఇందులో మనకి AB is parallel to CD అని ఇచ్చారు. దీని యొక్క డయాగోనల్స్ AC అండ్ BD ఇవి రెండు కూడా మనకి O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయట. అయితే we have to prove that AO by CO equal to BO by DO. Okay, given ABCD is a trapezium and AC, BD diagonals which intersect at O. ఓకే, మనం ఏం ప్రూఫ్ చేయాలి, AO by CO equal to BO by DO అని ప్రూఫ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ AB కి ప్యారలల్ గా ఇట్లా O నుంచి ఒక లైన్ డ్రా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అది సమ్ P అనుకున్నాం. డ్రా PO ప్యారలల్ టు AB. ఇప్పుడు మనం ఈ ABD ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ OP అనేది ఈ AB కి ప్యారలల్ గా డ్రా చేసాం కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరం అప్లై చేయొచ్చు. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ABD OP ఈజ్ ప్యారలల్ టు ఏమిచ్చారు, AB అని ఇచ్చారు. కాబట్టి బై బేసిక్ ప్రపోర్షనల్ థియరం ఆర్ థియర్స్ థియరం ఎలా రాయొచ్చు, మనకి DP by PA ఈక్వల్ టు DO by OB లేకపోతే BO అని కూడా రాయొచ్చు. DO by BO. కానీ ఇక్కడ మనకి BO by OD అని ఉంది కదా, ఇదేమో రివర్స్ లో వచ్చింది కాబట్టి ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తుంది. దట్ ఇంప్లైజ్ PA by DP PD అని కూడా రాయొచ్చు ఈక్వల్ టు DP అన్న PD అన్న ఒకటే కదా, BO by DO. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ACD ట్రయాంగిల్ లో మనకి PO అనేది ఇవి రెండు ప్యారలల్ కాబట్టి దీనికి ప్యారలల్ గా ఉండాలి, దీనికి కూడా ప్యారలల్ గా ఉంటుంది కదా, కాబట్టి OP is parallel to CD అని రాయొచ్చు. In triangle ACD OP is parallel to CD
కాబట్టి మనం బై థేల్స్ థియరం ఆర్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం, బై థేల్స్ థియరం ఏం రాయొచ్చు మనం, ఇలా రాయొచ్చు కదా, పిఏ బై పిడి అని రాయొచ్చు. పిఏ బై పిడి ఈక్వల్ టు నెక్స్ట్ ఏఓ బై సిఓ అని రాయొచ్చు కదా, ఏఓ బై సిఓ. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఒకసారి ఈక్వేషన్ 1 2 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిఏ బై డిపి ఉంది ఎల్హెచ్ఎస్ లో, ఇక్కడ కూడా మనకి పిఏ బై డిపి ఉంది, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get AO by CO equal to BO by DO అని రాయొచ్చు అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ O is any point inside a rectangle ABCD. Prove that OB square plus OD square equal to OA square plus OC square. ఇక్కడ మనకి O అనేది ఒక రెక్టాంగిల్ ఇన్సైడ్ లో ఏదో ఒక పాయింట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ABCD రెక్టాంగిల్ అనుకుందాం, మధ్యలో ఏదో ఒక పాయింట్ ఉంది, O అనే పాయింట్ ఉంది. దీన్ని మనం అన్ని వెర్టెక్స్ కి జాయిన్ చేసినట్లయితే మనం ఏం ప్రూవ్ చేయాలన్నమాట, OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ O గుండా ఏబికి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అయితే PQ అనుకుందాం. గివెన్ ABCD ఈజ్ ఏ రెక్టాంగిల్ and O is a point inside the rectangle. ఇక్కడ మనం ఏం చేసాం, త్రో O PQ parallel to AB. Draw PQ parallel to AB. Throw O. ఇప్పుడు ఇది ఏబికి ప్యారల్ గా ఉందంటే ఆటోమేటిక్ గా సిడి కూడా ప్యారల్ గా ఉంటుంది, ఎందుకంటే రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ PQ ఈజ్ ఆల్సో ప్యారల్ టు సిడి అని కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇవి రెండు రెక్టాంగిల్స్ అవుతాయి. ఇవి రెండు ప్యారల్ లైన్స్, ఇవి రెండు ప్యారల్ లైన్స్ అయితే PABQ రెక్టాంగిల్ అవుతుంది, అలాగే PQCD కూడా రెక్టాంగిల్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ ABQP అండ్ PQCD ఆర్ రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ 90 degrees ఉంటుంది కదా, రెక్టాంగిల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ వన్ ఈజ్ 90 degrees. కాబట్టి ఇక్కడ కూడా మనకి 90 degrees ఉంటుంది, ఆల్ యాంగిల్స్ 90 degrees ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. అంటే ఇందులో పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు, అలాగే ఈ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం, అట్లాగే ఇందులోని ఈ 4 కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు మనం. ఇన్ ట్రయాంగిల్ OAP యాంగిల్ P ఈక్వల్ టు 90 degrees కాబట్టి బై పైథాగరస్ థియరం ఏం రాయొచ్చు మనం, ఇది రైట్ యాంగిల్ కాబట్టి OA హైపోటెన్యూస్ అవుతుంది, OA స్క్వేర్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. అలాగే మనం ఈ ట్రయాంగిల్ లో కూడా మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా. సిమిలర్లీ ఇన్ ట్రయాంగిల్ OPD
ఏం రాయొచ్చు OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్ OD స్క్వేర్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ DP ఆర్ PD స్క్వేర్ ఇది ఈక్వేషన్ 2 అలాగే ఈ రెండు ట్రయాంగిల్స్ లో కూడా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు ఇన్ ట్రయాంగిల్ ఇక్కడ BQ OBQ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏం రాయొచ్చు ఇది OB హైపోటెన్యూస్ కాబట్టి OB స్క్వేర్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ BQ స్క్వేర్ ఇది ఈక్వేషన్ 3 అలాగే ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ OBC ఇక్కడ హైపోటెన్యూస్ OC కదా అంటే OC స్క్వేర్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్ ఇది ఈక్వేషన్ 4 మనం ఏం ప్రూఫ్ చేయాలి OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ ప్రూఫ్ చేయాలి అంటే మనకి OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ రావాలంటే దేన్ని యాడ్ చేయాలి మనం సెకండ్ ని అండ్ థర్డ్ ని యాడ్ చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 2 ప్లస్ 3 ఎలా రాసుకున్నా పర్లేదు కదా ఫస్ట్ ఏది రాసుకున్నా పర్లేదు కదా అంటే OB స్క్వేర్ ఫస్ట్ LHS యాడ్ చేస్తున్నాం ప్లస్ OD స్క్వేర్ ఈక్వల్ టు RHS ఇక్కడ ఏముంది OQ స్క్వేర్ ప్లస్ BQ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది RHS లో OP స్క్వేర్ ప్లస్ DP స్క్వేర్ దిస్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ మనం BQ ప్లేస్ లో అంటే BQ ప్లేస్ లో AP రాయొచ్చు ఎందుకంటే ఈ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా కాబట్టి AP రాస్తున్నాను AP స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్ ప్లస్ అలాగే DP ప్లేస్ లో DP అంటే ఇది కదా అప్పుడు దీని ప్లేస్ లో మనం CQ రాయొచ్చు కదా CQ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు ఓకే ఒకసారి ఈ AQ ని CQ ని దగ్గరలో రాస్తుంటే OQ స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్ ప్లస్ అట్లాగే OP స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్ కాబట్టి ఇక్కడ రీజన్ రాయొచ్చు ఏంటి BQ ఈక్వల్ టు AP అని అలాగే DP ఈజ్ ఈక్వల్ టు CQ అని రాయొచ్చు అన్నమాట ఒకసారి OQ స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్ OQ స్క్వేర్ ప్లస్ CQ స్క్వేర్ ప్లేస్ లో రాయొచ్చు మనం OC స్క్వేర్ రాయొచ్చు బై ఈక్వేషన్ 4 అలాగే OP స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్ OP స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్ ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం OA స్క్వేర్ రాయొచ్చు బై ఈక్వేషన్ 1 and 4 therefore ఇది ఎలాగైనా రాయొచ్చు కదా ప్లస్ ఉన్నప్పుడు therefore OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ hence proved okay next 10th one in the given figure DE is parallel to OQ and DF is parallel to OR show that EF is parallel to QR okay ఇక్కడ మనకి ఫస్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం PQO or OPQ లో మనకి ED or DE is parallel to OQ అన్నమాట కాబట్టి బేసిక్ ప్రపోర్షనల్ థియరం అప్లై చేయొచ్చు ఇన్ ట్రయాంగిల్ OPQ ఏమి ఇచ్చారు మనకి DE is parallel to OQ అని ఇచ్చారు DE is parallel to OQ కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరం అంటే థియరమ్స్ థియరం అప్లై చేయాలి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏ రాయొచ్చు PE by EQ is equal to PD by DO అని రాయొచ్చు PE by EQ equal to PD by DO అని రాయొచ్చు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం అట్లాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను ఈ ట్రయాంగిల్ అంటే OPR తీసుకుంటున్నాను ఇన్ ట్రయాంగిల్ OPR ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి DF is parallel to OR అని ఇచ్చారు DF is parallel to OR కాబట్టి ఇక్కడ కూడా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేసినట్లయితే ఏం రాయొచ్చు మనం
PD by DO equal to PF by FR. PD by DO equal to PF by FR. ఇది ఈక్వేషన్ 2. ఒకసారి చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ లో ఇక్కడ RHS లో PD by DO ఉంది, ఇక్కడ LHS లో PD by DO ఉంది. అంటే దీని యొక్క RHS LHS కి ఈక్వల్ అయింది కాబట్టి దీని LHS RHS కి ఈక్వల్ అవుతుంది. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, PE by EQ ఈక్వల్ టు PF by FR. అంటే మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని అంటే PQR ట్రయాంగిల్ లో PE by EQ is equal to PF by FR కాబట్టి బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం ఏం చెప్పొచ్చు, EF is parallel to QR అని చెప్పొచ్చు అన్నమాట. ఇన్ ట్రయాంగిల్ PQR PE by EQ equal to PF by FR by basic converse of basic proportionality theorem. Thales theorem అని కూడా రాయొచ్చు అన్నమాట. Thales theorem ఏం రాయొచ్చు, EF is parallel to QR, hence proved. Next 11th one, what value of x will be make DE is parallel to AB in the given figure. అంటే ఈ ఫిగర్ లో DE is parallel to AB అవ్వాలంటే x వాల్యూ ఎంత అవ్వాలన్నారు. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అంటే AD ఏమో 8x plus 9 ఇచ్చారు, అలాగే CD x plus 3 ఇచ్చారు. నెక్స్ట్ BE 3x plus 4 ఇచ్చారు, అలాగే CE x ఇచ్చారు. ఓకే, ఇక్కడ DE parallel to AB అయినట్లయితే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం CD by DA equal to CE by CB అవుతుంది కదా. ఇన్ ట్రయాంగిల్ ABC if DE is parallel to AB then by basic proportionality theorem ఏమవ్వాలి, CD by DA equal to CE by EB అవ్వాలి. వీటి వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే CD అంటే x plus 3 by 8x plus 9 equal to x by 3x plus 4 అవ్వాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే x into x plus 3 into 3x plus 4 equal to x into 8x plus 9 అవుతుంది. x into 8x plus 9 మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ x తో x into 3x 3x స్క్వేర్ ప్లస్ x into 4 4x అవుతుంది, ప్లస్ 3 into 3x 3 3s 9x అవుతుంది, 3 4s 12 అవుతుంది. అలాగే ఇక్కడ x into 8x 8x స్క్వేర్ ప్లస్ x into 9 అంటే 9x అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైజ్ 3x స్క్వేర్, ఈ రెండు లైక్ టర్మ్స్ యాడ్ చేస్తే 13x ప్లస్ 12 ఈక్వల్ టు 8x స్క్వేర్ ప్లస్ 9x. ఇవన్నీ LHS లో కానీ లేకపోతే వీటన్నిటిని RHS లో కానీ తీసుకెళ్ళినట్లయితే ఇది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి వీటిని అటు సైడ్ తీసుకెళ్ళాను. 8x స్క్వేర్ ప్లస్ 9x ఇది RHS లోకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ 3x స్క్వేర్ మైనస్ 13x మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ 8x స్క్వేర్ 3x స్క్వేర్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 5x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 9x 13x ఇక్కడ కూడా డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4x. నెక్స్ట్ మైనస్ 12 ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 5 12s 5 into 12 ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 60ని డివైడ్ చేయాలి 4 వచ్చేటట్లు. ఎట్లా డివైడ్ చేయొచ్చు, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 రావాలి అన్నమాట. మనం 60 ఏ టేబుల్ లో వస్తుందో చూసుకుంటాం. 60 1s 60, లేకపోతే 2 30s,
లేకపోతే 3 20s, లేకపోతే 4 15s, ఇంకా 6 10s. ఇట్లా వస్తుంది కదా. మైనస్ చేస్తే 4 రావాలి అంటే దీన్ని యూజ్ చేసుకుంటాము. 10 లోంచి 6 మైనస్ చేస్తే 4 వస్తుంది కదా. మైనస్ చేస్తాం కాబట్టి రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. ఇక్కడ మిడిల్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి అది లార్జెస్ట్ నెంబర్ కి ఉంచాలి. అంటే దీన్ని ఎట్లా డివైడ్ చేయొచ్చు? 5x² ప్లస్ 6x మైనస్ 10x మైనస్ 12 ఈక్వల్ టు 0. గ్రూపింగ్ చేసుకుంటే ఈ రెండిట్లో మనం x కామన్ తీయచ్చు. ఇక్కడ x ఉంటుంది 5x ప్లస్ ఇక్కడ 6 ఉంటుంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీయచ్చు అంటే 2 టేబుల్ పోతుంది. 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ 5x మైనస్ కామన్ తీస్తే ప్లస్ 2 టేబుల్ 12 లో 6 టైమ్స్ ఈక్వల్ టు 0. మళ్ళీ మనం 5x ప్లస్ 6 ని కామన్ తీసినట్లయితే ఇక్కడ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 కావచ్చు ఆర్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి 5x ఈక్వల్ టు మైనస్ 6, x ఈక్వల్ టు మైనస్ 6/5 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు 2 అవుతుంది. therefore x ఈక్వల్ టు మైనస్ 6/5 ఆర్ 2 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. Two poles of height 6 meters and 11 meters stand on a plain ground. If the distance between the feet of the poles is 12 meters, find the distance between their tops. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ అంటే రిపీటెడ్ గా అడుగుతారు. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ మనకి ప్లేన్ మీద 2 పోల్స్ ఉన్నాయి. ఒకటేమో 6 మీటర్ హై, మరొకటేమో 11 మీటర్స్ హై. ఈ రెండింటి యొక్క బాటమ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 12 మీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోల్స్ ఒకటేమో ఏబి అని, రెండవది ఏమో సిడి అనుకున్నట్లయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఏకి సికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాను? ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. అంటే బీడీకి ప్యారలల్ గా ఏఈ అనే ఒక ప్యారలల్ లైన్ ని డ్రా చేశాను అనమాట. ఓకే, లెట్ ఏబి and CD be poles. ఓకే, AB ని CD ని పోల్స్ అనుకుంటున్నాం. గివెన్ వాడు ఏమేమి ఇచ్చాడు? AB ఈక్వల్ టు 6 మీటర్స్ అండ్ CD ఈక్వల్ టు 11 మీటర్స్. ఆల్సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే BD ఈక్వల్ టు 12 మీటర్స్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చేశాను? ఏఈని బీడీకి ప్యారలల్ గా డ్రా చేశాను. డ్రా ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీడీ. ఇప్పుడు ఇది ప్యారలల్ గా డ్రా చేసినప్పుడు ఏబి డిఈ అనేది ఒక రెక్టాంగిల్ అవుతుంది కదా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే 90 degrees ఉంటాయి అన్ని యాంగిల్స్. దట్ ఇంప్లైజ్ ఏబి డిఈ ఈజ్ ఏ రెక్టాంగిల్. కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే బీడీని ఏఈని ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ బీడీ ఈక్వల్ టు ఏఈ ఈక్వల్ టు బీడీ ఆల్రెడీ 12 మీటర్స్ కాబట్టి ఏఈ కూడా ఎంత అవుతుంది? 12 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది 6 మీటర్స్ అయితే ఇది కూడా డిఈ కూడా 6 మీటర్స్ అవుతుంది. టోటల్ 11 మీటర్స్. అందులో 6 మైనస్ చేస్తే ఇది 5 మీటర్స్ అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైజ్ AB ఈక్వల్ టు డిఈ ఈక్వల్ టు 6 మీటర్స్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ సిఈ ఈక్వల్ టు 11 మైనస్ 6 ఈక్వల్ టు 5 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకి రెక్టాంగిల్ అవుతుంది కదా, కాబట్టి ఏసీలో మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏసీఈ యాంగిల్ ఈ ఈక్వల్ టు 90 degrees కాబట్టి బై పైథాగరస్ థియరం. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ 12 కదా, 12 స్క్వేర్ ప్లస్ సిఈ 5 స్క్వేర్. 12 అంటే 144, 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు 169. ఇదేంటి మనకి? ఏసీ స్క్వేర్.
స్క్వేర్ ని RH లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదంటే 169. 169 స్క్వేర్ రూట్ ఎంత 13 meters. Therefore the distance between their tops equal to 13 meters. The distance between tops equal to 13 meters అన్నమాట. Okay, next 13th one. A ladder 25 meters long reaches a window of building 20 meters above the ground. Determine the distance of the foot of the ladder from the building. Okay, ఇక్కడ ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది బిల్డింగ్ అనుకుందాం. ఒక ల్యాడర్ ఇట్లా వేశారనమాట. ఆ ల్యాడర్ యొక్క లెంత్ ఎంతంటే 25 meters లెంత్, అంటే ఏబిని ల్యాడర్ అనుకుందాం. ఈ బీసీ ఏమో బిల్డింగ్ యొక్క హైట్, అది ఎంత హైట్ లో తాకుతుంది 20 meters హైట్ లో తాకుతుంది అంటే బిల్డింగ్ ఆ ల్యాడర్. అయితే ఈ ల్యాడర్ యొక్క బాటమ్ కి బిల్డింగ్ యొక్క బాటమ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఇక్కడ కూడా మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తాం అనమాట. లెట్ AB be the ladder and BC be the building. గివెన్ ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ల్యాడర్ యొక్క లెంత్ ఇచ్చారు కదంటే AB ఈక్వల్ టు 25 meters ఇచ్చారు అండ్ BC ఈక్వల్ టు 20 meters ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, AC ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని లెట్ D అనుకుందాం, D meters అనుకుందాం, అనుకోకపోయినా పర్వాలేదు. మనకి బిల్డింగ్ అనేది ఈ హారిజాంటల్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. సిన్స్ ఇన్ ట్రయాంగిల్ ABC angle C equal to 90 degrees by Pythagoras theorem. ఏం చెప్పొచ్చు, హైపోటెన్యూస్ ఇక్కడ AB కదా హైపోటెన్యూస్ అంటే AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ AC ప్లేస్ లో మనం 25 రాయొచ్చు. 25 స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని D అనుకున్నాం, D స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. 25 ఆర్ 625 ఈక్వల్ టు D స్క్వేర్ ప్లస్ 400 అవుతుంది. 400 RH లో తీస్తే D స్క్వేర్ ఈక్వల్ టు 625 మైనస్ 400 అవుతుంది. 625 లో 400 మైనస్ చేస్తే 225 అవుతుంది. అప్పుడు D ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది. 225 స్క్వేర్ రూట్ ఎంత 15 కదంటే 15 meters అవుతుంది అన్నమాట. Therefore the distance of the foot of the ladder from the building equal to 15 meters అని రాస్తే సరిపోతుంది అన్నమాట. Next 14th one. A person 1.6 meters tall casts 1.8 meters shadow. At the same instant, a lamp post casts a shadow of 5.4 meters. Find the length of the lamp post. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని దీన్ని ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒక పర్సన్ 1.65 meters ఉన్న ఒక పర్సన్ యొక్క షాడో 1.8 meters ఫామ్ అవుతుందంట. ఇట్లా సన్ రైస్ ఈ డైరెక్షన్ లో వస్తాయి కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది పర్సన్ యొక్క హైట్ అనుకున్నట్లయితే పర్సన్ పర్టికులర్ గా ఉంటుంది కదా హారిజాంటల్ కి, అంటే BC అనేది అతని షాడో అన్నమాట. అదే టైంలో 5.4 meters హైట్ ఉన్న అదే సమయంలో ఒక ల్యాంప్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ DE అనేది ఒక ల్యాంప్ పోస్ట్ అనుకున్నట్లయితే దాని యొక్క షాడో EF అనుకున్నట్లయితే ఈ షాడో యొక్క లెంత్ ఇచ్చారు 5.4 meters అని. అయితే ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఎంత అంటారు అంటే రెండు సందర్భాల్లో సన్ రైస్ ఇలా వస్తాయి, అలాగే ల్యాంప్ పోస్ట్ కూడా హారిజాంటల్ కి వెర్టికల్ గా ఉంటుంది కదా. ఓకే, లెట్ AB with a person and BC be his shadow and
DE be the lamp post and EF be its shadow. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమేమి ఇచ్చారు? AB ఈక్వల్ టు 1.65 మీటర్స్ ఇచ్చారు. అలాగే BC ఈక్వల్ టు 1.8 మీటర్స్ ఇచ్చారు. అలాగే EF ఈక్వల్ టు 5.4 మీటర్స్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? DE ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని H అనుకున్నాం. లెట్ H మీటర్స్. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనకి యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E అవుతుంది. ఎందుకంటే ఇది వెర్టికల్ గా ఉంటాయి కదా. ఇన్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ DEF యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E ఈక్వల్ టు 90 డిగ్రీస్. అలాగే ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటుంది. అంటే ఎందుకంటే సన్ రేస్ ఒకే టైంలో ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి కదా. యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ F యాంగిల్స్ మేడ్ బై సన్ రేస్. మనకి ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ మరొక ట్రయాంగిల్ లో 2 కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు సిమిలర్ అవుతాయి. ఏ కొరిలేరీ ప్రకారం. దట్ ఇంప్లై ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF బై ద రూల్ ఆఫ్ ఏ కొరిలేరీ. మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అందులో కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే AB బై DE. దట్ ఇంప్లై AB బై DE ఈక్వల్ టు BC బై EF. సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వాల్యూస్ 1.65 బై DE అంట H అనుకున్నాం కదా ఈక్వల్ టు 1.8 బై 5.4. ఓకే, మీకు పాయింట్స్ ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఈ రెండిట్లో పాయింట్ తర్వాత ఒకే ప్లేస్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసేయచ్చు. 1.65 బై H ఈక్వల్ టు 18 బై 54. రెండిట్లోని పాయింట్ తర్వాత ఒకే ఒక ప్లేస్ ఉంది కాబట్టి పైన కింద 10తో ఇంటూ చేస్తే 18 బై 54 అవుతుంది. 18 టేబుల్ 1 టైమ్ సారీ అంతే కదా. ఇక్కడ ఏమో 3 టైమ్స్ 3 18s ఆర్ 54 కదా. అంటే మనకి ఏమొచ్చింది 1.65 బై H ఈక్వల్ టు 1/3 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే H ఇంటూ 1 H అవుతుంది. 1.65 ఇంటూ 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 3 5 ఆర్ 15 1 3 6 ఆర్ 18 ప్లస్ 1 19 1 3 1 ఆర్ 3 ప్లస్ 1 4. రెండు ప్లేస్ మీద పాయింట్ ఉంది కాబట్టి 4.95 మీటర్స్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ the height of the lamp post equal to 4.95 meters అని రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 15th one. Triangle ABC is similar to triangle DEF and their areas are respectively 64 square centimeters and 121 square centimeters. If EF equal to 15.4 centimeters, then find BC. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే గివెన్ triangle ABC is similar to triangle DEF. ఇంకా ఏమి ఇచ్చారు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు 64 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF 121 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ EF ఈక్వల్ టు 15.4 సెంటీమీటర్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? BC ఈక్వల్ టు ఎంత? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ కరెస్పాండింగ్ సైడ్స్. వి నో దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC బై area of triangle DEF equal to ratio of squares on their corresponding sides. ఇక్కడ మనకి
EF కి కరస్పాండింగ్ సైడ్ BC అవుతుంది కాబట్టి BC స్క్వేర్ బై EF స్క్వేర్ అని రాయొచ్చు. దీంట్లో వాల్యూస్ రాసినట్లయితే ఇక్కడ 64 రాయొచ్చు, ఇక్కడ 121 రాయొచ్చు. ఈక్వల్ టు BC మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి BC స్క్వేర్ బై 15.4 హోల్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 121 ఇంటూ BC స్క్వేర్ ఈక్వల్ టు 64 ఇంటూ 15.4 హోల్ స్క్వేర్. మనకి BC కావాలి కాబట్టి ఈ 121 కూడా RH లోకి తీసుకెళ్ళినట్లయితే BC స్క్వేర్ ఈక్వల్ టు 64 ఇంటూ 15.4 హోల్ స్క్వేర్ బై 121 అవుతుంది. స్క్వేర్ కూడా మనం RH లో పంపినట్లయితే అప్పుడు BC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇంటూ 15.4 హోల్ స్క్వేర్ బై 121 అవుతుంది. 64 కి స్క్వేర్ రూట్ 8 కదా, 8 ఇంటూ 15.4 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ కట్ అయ్యి 15.4 వస్తుంది బై 121 స్క్వేర్ రూట్ 11 అవుతుంది. 11 టేబుల్ 15 లో 1 టైం పాయింట్, ఇంకా 4 ఉంది 44 లో 4 టైమ్స్ అంటే 8 ఇంటూ 1.4 అవుతుంది అనమాట. మల్టిప్లై చేసినట్లయితే 8 4s are 32, 3 ఉంది, 8 1s are 8 plus 3 11 అంటే 11.2 సెంటీమీటర్స్ అనమాట. therefore BC ఈక్వల్ టు 11.2 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ 16th one. The perimeter of two similar triangles are 30 centimeters and 20 centimeters respectively. If one side of the first triangle is 12 centimeters, determine the corresponding side of the second triangle. ఇక్కడ let ఆ triangles ని ABCDEF అనుకుందాం. Perimeter of triangle ABC equal to 30 centimeters. Perimeter of triangle DEF equal to 20 centimeters. అండ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఒక సైడ్ ఇచ్చారు కదా, దాన్ని AB అనుకుందాం. AB ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. దీంట్లో AB యొక్క కరస్పాండింగ్ సైడ్ DE అవుతుంది కదా, అంటే DEని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు ఎంత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, perimeter, the ratio of perimeters of two triangles is equal to the ratio of their corresponding sides. కాబట్టి we know that perimeter of triangle ABC by perimeter of triangle DEF equal to ratio of that corresponding sides. ఫస్ట్ ట్రయాంగిల్ లో సైడ్ AB తీసుకుంటే సెకండ్ ట్రయాంగిల్ లో దాని కరస్పాండింగ్ సైడ్ DE అవుతుంది. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది 30 తీసుకున్నాం, ఇది 20 అనుకున్నాం. AB 12 బై DE ఫైండ్ అవుట్ చేయాలి. 0 0 అంటే 10 టేబుల్ కట్ చేసాం అంటే 3/2 ఈక్వల్ టు 12 బై DE. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 ఇంటూ DE ఈక్వల్ టు 2 ఇంటూ 12. ఈ 3ని కూడా మనం RH లో పంపినట్లయితే DE ఈక్వల్ టు 2 ఇంటూ 12 బై 3 అవుతుంది. 3 టేబుల్ 12 లో 4 టైమ్స్ అంటే DE ఈక్వల్ టు 2 4s are 8 సెంటీమీటర్స్. కాబట్టి ద కరస్పాండింగ్ సైడ్ సెకండ్ ట్రయాంగిల్ లో కరస్పాండింగ్ సైడ్ యొక్క లెంత్ ఎంత అవుతుంది అనమాట, 8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 17th one. In triangle ABC, D and E are points on AB and AC respectively. If AB equal to 14 centimeters, AD equal to 3.5 centimeters, AE equal to 2.5 centimeters and AC equal to 10 centimeters, show that DE is parallel to BC. దీన్నే కొంచెం మార్చి వెరిఫై వెదర్ DE is parallel to BC అంటే DE BC కి parallel గా ఉంటుందా అని. ఓకే, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ABC అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ DE అనేది BC కి ప్యారలల్ గా ఉంటుందా అని మనం ప్రూఫ్ చేయాలి. ప్యారలల్ గా ఉంటుంది. వాల్యూస్ ఏమి ఇచ్చారంటే AD ఏమో 3.5 సెంటీమీటర్స్, నెక్స్ట్ AB 14 సెంటీమీటర్స్ అంటే ఇది 14 సెంటీమీటర్స్, ఈ మొత్తం ఇచ్చారన్నమాట. అలాగే AD 3.5 ఇచ్చారు, AE అంటే ఇది 2.5 సెంటీమీటర్స్,
నెక్స్ట్ ఏసీ అంటే ఈ టోటల్ 10 సెంటీమీటర్స్. మనం డి అనేది బీసీకి ప్యారల్ గా ఉంటుందని ప్రూఫ్ చేయాలి. అది ఎలా చెప్పగలం అంటే ఒకవేళ ఏడి బై డిబి ఏఈ బై ఈసీ అయినట్లయితే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ రేషియోస్ తీసుకోవాలి. అంటే ఏడి బై డిబి తీసుకోవాలి. ఏడి వాల్యూ మనకి డైరెక్ట్ గా ఇచ్చాడు ఏడి, కానీ బీడీ వాల్యూ ఇవ్వలేదు. బీడీ ఎలా వస్తుంది? ఏబిలోంచి ఈ ఏడీని మైనస్ చేస్తే వస్తుంది. అంటే ఏబి మైనస్ ఏడి చేస్తే వస్తుంది అనమాట. ఏడి ఎంత 3.5, ఏబి ఏమో 14 మైనస్ ఏడి 3.5 ఈక్వల్ టు 3.5. 14 నుంచి 3.5 మైనస్ చేయండి. మరి 14 లో పాయింట్ లేదు కాబట్టి 14.0 పెట్టుకుని పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసినట్లయితే బారో తెచ్చుకుంటే 10 నుంచి 5 మైనస్ చేస్తే 5, 3 మైనస్ 3 0, 1 అంటే 10.5 అవుతుంది అనమాట. 10.5 రెండు న్యూమరేటర్ లో డినామినేటర్ కూడా పాయింట్ తర్వాత ఒకే ప్లేస్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసినట్లయితే 35/105 అవుతుంది. 35 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్ అంటే 1/3 వచ్చింది. అలాగే వీటి రేషియో తీసుకున్నాం. ఏఈ బై ఈసీ ఈక్వల్ టు ఏఈ ప్లే వాల్యూ 2.5, కానీ ఈసీ వాల్యూ తెలియదు మనకు కాబట్టి ఏసీలోంచి ఏఈని మైనస్ చేస్తే వస్తుంది. ఏసీ మైనస్ ఏఈ ఈక్వల్ టు 2.5 బై ఏసీ ఎంత మనకి 10 మైనస్ 2.5. దిస్ ఈక్వల్ టు 2.5 బై 10 నుంచి 2.5 మైనస్ చేయాలి. 10 లో పాయింట్ లేదు కాబట్టి 10.0 అని రాసుకోవచ్చు. 2.5 పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసుకున్నట్లయితే బారో తెచ్చుకుంటే ఇక్కడ 9, ఇక్కడ 10 వస్తుంది. 10 నుంచి 5 మైనస్ చేస్తే 5, 9 నుంచి 2 మైనస్ చేస్తే 7.5. రెండిట్లోని పాయింట్ తర్వాత ఒకే ప్లేస్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసినట్లయితే 25/75. 25 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్ అంటే 1/3. రెండు ఈక్వల్ వచ్చాయి. అంటే therefore AD by DB equal to AE by EC. ఒక ట్రయాంగిల్ లో ఈ D అనే లైన్ సెగ్మెంట్ 2 సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి అది థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా ఉంటుందని బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం చెప్పొచ్చు. therefore by converse of basic proportionality theorem ఏం చెప్పొచ్చు? DE is parallel to BC అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 18th వన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆబ్జెక్టివ్ బిట్స్ గా అడగొచ్చు, లేకపోతే మనకి 1 మార్క్ క్వశ్చన్ గా కూడా అడగొచ్చు అన్నమాట. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ అన్న మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీ 2 సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రియంట్. అంటే సిమిలర్ ఫిగర్స్ కాంగ్రియంట్ ఫిగర్స్ అవుతాయి అంటున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం మనం కాంగ్రియంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్ ఫిగర్స్ అవుతాయి, కానీ సిమిలర్ ఫిగర్స్ అన్ని కాంగ్రియంట్ ఫిగర్స్ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నమాట. నెక్స్ట్ ఎనీ 2 కాంగ్రియంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్, ఇది ట్రూ కదా, కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంటే ఫాల్స్, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ, కాబట్టి బి కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఇన్ ద ఫిగర్ ట్రయాంగిల్ ABC DE is parallel to BC, AD equal to 1.5 centimeters, DB is equal to 6 centimeters, AE equal to 0.5 centimeters, then X. మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేసినట్లయితే AD by DB equal to AE by EC అవుతుంది కదా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1.5 by 6 equal to నెక్స్ట్ 0.5 by X అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1.5 into X equal to 6 into 0.5. ఈ 1.5 ని RH లో తీసుకెళ్తే X equal to 6 into 0.5 by 1.5. ఈ నెంబర్ లో పాయింట్ తర్వాత ఒకే ప్లేస్ ఉంది కాబట్టి తీసేసినట్లయితే 6 into 5 by 15 అవుతుంది. 5 టేబుల్ 15 లో 3 టైమ్స్, 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ అంటే X equal to 2 అవుతుంది. అంటే B కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. Triangle ABC is similar to triangle PQR. If angle A plus angle C equal to 110, then angle Q. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. A ని C ని యాడ్ చేస్తే
1 10 వచ్చిందంటే పీని క్యూని యాడ్ చేసినా మనకి 110 వస్తుంది, ఎందుకంటే అవి కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవుతుంది కదా, అంటే యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ 180 అయితే మనకి యాంగిల్ క్యూ ఎంత అవుతుందంటే 180 లోంచి 110 మైనస్ చేస్తే వస్తుంది, అంటే 70 వస్తుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అమాంగ్ ద ఫాలోయింగ్ ద పెయిర్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ విచ్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఆల్రెడీ మనకి ఎప్పుడు మనకి 2 ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవ్వాలనే రూల్ లేదు, అలాగే స్కేలర్ ట్రయాంగిల్స్ కూడా లేదు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఆల్వేస్ సిమిలర్ అవుతాయి కదా, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా మనకి ఆల్వేస్ సిమిలర్ అవ్వాలనే రూల్ లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? 2 acute triangles are similar. acute triangles సిమిలర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు. 2 obtuse triangles are similar కాదు. అలాగే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఇది కూడా చెప్పలేము. 2 ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవి ఐసోసెలస్ కూడా అవుతున్నాయి, అంటే ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, అప్పుడు ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి మనకి ఇది 90 డిగ్రీస్ అయితే ఈ రెండు ఒకటి 45 45 అవుతుంది, కాబట్టి ఇందులో కూడా సేమ్ అలానే అవుతుంది. కాబట్టి ఏ సిమిలారిటీ రూల్ ప్రకారం 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి. డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి, ఏడి 6, బిడి 2, డిఈ 9 అండ్ బిసి ఈక్వల్ టు 8 ఎక్స్ సెంటీమీటర్స్. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక మనకి ట్రయాంగిల్ డిఈ ఏడిఈని ట్రయాంగిల్ ఏబిఈ రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి, ఎందుకని ఇవి రెండు మనకి ప్యారలల్ సైడ్స్ అయితే ఈ రెండు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి, అలాగే ఈ యాంగిల్ కామన్ యాంగిల్, ఇవి రెండు కూడా మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఏ సిమిలారిటీ రూల్ ప్రకారం ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి కదా, కాబట్టి మనకి ఏడి బై ఏబి ఈక్వల్ టు డిఈ బై బిసి అవుతుంది అన్నమాట. అంటే మొదటి ట్రయాంగిల్ ఏడి బై ఏబి ఈక్వల్ టు డిఈ బై బిసి అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏడి వాల్యూ 6, ఏబి వాల్యూ 6 ప్లస్ 2 ఎంత అవుతుంది 8 అవుతుంది, ఈక్వల్ టు 9 బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6x ఈక్వల్ టు 8 9s are 72, x ఈక్వల్ టు 72 బై 6. 6 టేబుల్ 12 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే x ఈక్వల్ టు 12 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ when we construct a triangle similar to a given triangle as per given scale factor, we construct the basis of. మనం సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసాం కదా ఫస్ట్ ప్రాబ్లమ్స్ లో, దాన్ని ఏ సిమిలారిటీ రూల్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఏ సిమిలారిటీ రూల్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉందట. ఏబి 9 బిసి 12 అయితే ఏసి అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. అంటే ట్రయాంగిల్ ఏబిసి లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది బి దగ్గర ఉంది, అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది ఏసీ అవుతుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ఏబి 9 బిసి 12 ఇచ్చారు, అంటే 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 81 ప్లస్ 144 యాడ్ చేస్తే 1 ప్లస్ 4 5 12 అంటే 225. అప్పుడు ఏసీ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది కదా, అంటే 15 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనం ఏవి ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా గెస్ చేయలేము, కానీ మాక్సిమం ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటి నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని వేరే కూడా అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.